నవ్యాంధ్ర రాజధానిలో ఏపీ ఐటీ శాఖ మంత్రి మరో 7 ఐటీ కంపెనీలకు శ్రీకారం చుట్టారు. ఈ కంపెనీల ద్వారా కొత్తగా 280 ఉద్యోగాలు రానున్నాయి. కార్యక్రమంలో ప్రస్తుతం లోకేష్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. మీ అందరికి బాగా దురదుండొచ్చు పొలిటికల్ క్వశ్చన్స్ అడుగుదామని కొంచెం ఐటీ శాఖ ఎలక్ట్రానిక్స్ కి సంబంధించిన ప్రశ్నలుంటే అడగండి. రాజకీయాలు మళ్ళీ సచివాలయంలో హాయిగా మాట్లాడుకుందాం. మైకేదమ్మా. హలో, అంటే మాకు దురదయం లేదండి పొలిటికల్ క్వశ్చన్స్ వేయాలని. చెప్పండి. మీరే మొదలు పెట్టారు. పెళ్లి చెడగొట్టడానికి చాలా మంది ఉంటారు, ప్రతిపక్షం ఉందని. సో నిన్న జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయంలో మాట్లాడదాం ప్లీజ్. ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ అంటే నేను మీతో ఒక విషయంలో ఏకీపిస్తున్నాను. మంగళగిరిలో మొన్న నేను పర్యటించే వచ్చాను. నేను యాక్చువల్గా చాలా ఐటీ కంపెనీలు, ఐటీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ అక్కడ నడుస్తూ ఉన్నాయి. అది మరో అమీర్పేటలో కనిపించింది నాకు. అది మీరు చెప్పుకోలేకపోతున్నారేమో అని ఫీలింగ్ ఉంది. సో స్మాల్ అండ్ మీడియం లాగే స్మాల్ ఎంటర్ప్రెన్యూర్స్ని ఇంకెంత డెవలప్మెంట్ చేస్తారు, వాళ్ళని ఎట్లా తీసుకొస్తారు? ట్రైనింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ అని. హైదరాబాద్ ఎకో సిస్టంలో అమీర్పేట కూడా భాగస్వామ్యం. అమీర్పేట లేకపోతే హైదరాబాద్ లేదు. దాంట్లో భాగంగా నేను అది కూడా చెప్పాను. ఆ ఓపెనింగ్ కూడా మేము ఎప్పుడు పెట్టుకున్నాం? మా టీం ఎక్కడుంది? 28th మేము పెట్టుకున్నాం. 28th మేము కన్ఫర్మ్ చేస్తాం. అక్కడ 5Care ఒక కంపెనీ వచ్చింది, మెడికల్ ట్రాన్స్క్రిప్షన్స్. వాళ్ళకి 500 మందికి ఉద్యోగాలు ఇస్తాం జరుగుతుంది. 28th of this month మేము పై డేటా సెంటర్ని కూడా ఓపెన్ చేస్తున్నాం. ఫస్ట్ Tier 4 డేటా సెంటర్ ఇన్ ద కంట్రీ. యావత్ భారతదేశంలోనే అంత అద్భుతమైన డేటా సెంటర్ లేదు. మన మంగళగిరిలో పెడతాం జరిగింది. దాంట్లో భాగంగా కొంతమంది నా దృష్టికి తీసుకొచ్చారు, కొంచెం ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయని. అది కూడా పోయిన వారం నేను మా ఆ జోన్ అంతా ఇంకా పంచాయతీ రాజ్ కిందనే ఉంది. సో నా టైం బాగుంది, ఎందుకంటే నా శాఖలే కనుక మొన్న ఆదేశాలు జారీ చేశాను. డ్రింకింగ్ వాటర్, రోడ్స్ విషయంలో కూడా అది నేను క్లియర్ చేస్తానని చెప్పాను. సో 28th లోపల 28th లోపల నేను ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా పూర్తి చేస్తున్నాను. సార్, 90 రోజులు పూర్తయింది. మీకు స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ స్టూడెంట్గా వరల్డ్ బ్యాంక్లో పనిచేసినటువంటి ఎక్స్పీరియన్స్ మీకు ఈ ఐటీ సెక్టార్స్ దాదాపు చూస్తే ఈ 5-6 నెలల్లోనే 30 కంపెనీలు రావడం జరిగింది. ఏ విధంగా ఉపయోగపడుతుంది మీకున్న ఎక్స్పీరియన్స్? నాకన్నా ఎక్కువ ప్రజలకు ఉపయోగపడుతుందన్న ఆలోచన. ఎందుకంటే ఈరోజు మీరు ఏ ఎగ్జామినేషన్ తీసుకోండి, ప్రపంచంలో ఎన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్ తీసుకుంటే మినిమం 10 to 12% ఆంధ్రోల్కి వస్తాం జరుగుతుంది. సివిల్ సర్వీస్ తీసుకొని, మెడికల్ తీసుకోండి. సో చాలా స్మార్ట్ ఆంధ్రోల్కి. కానీ వాళ్ళకి ఇన్నాళ్ళు ఏమైందంటే ఒకే ఒక రాష్ట్రం అయినప్పుడు ఉద్యోగాలు, ఉపాధి ఎక్కువ హైదరాబాద్ కంపడేది. అందరూ హైదరాబాద్కి వెళ్ళారు. ఈరోజు మీరు హైదరాబాద్ ఎక్కడ ఐటీ కంపెనీలు తీసుకున్నా, హైదరాబాద్ కాదు యావత్ భారతదేశంలో ఏ ఐటీ కంపెనీలు తీసుకున్నా, నాకు శివనాడర్ గారే చెప్పారు, హెచ్సిఏలో 30% మంది ఆంధ్రోలు, తెలుగులు కాదు ఆంధ్రోలు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే వాళ్ళందరూ ఇప్పుడు ఆంధ్ర వైపే చూస్తున్నారు. మాకు అవకాశం ఇవ్వనండి, మా రాష్ట్రానికి వచ్చి మేము మా దగ్గర ఉద్యోగాలు చేయాలని ఒక ఆలోచనలో ఉన్నాం. సో ఇట్లాంటి స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజ్ మేము ప్రారంభించి రాబోయే రోజుల్లో ఎక్కువ శాతం వస్తారని నేను ఆశిస్తున్నాను. ఒకటి. రెండోది, ఐటీలో మీరు గమనిస్తే ఒక కోర్ డాష్బోర్డే కాదు, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధిలో మీరు జలవాణి దగ్గర నుంచి ఈరోజు మురికి కాలువలు క్లీన్ చేయమని నేను ఆదేశాలు జారీ చేశాను. నాకు యాప్ ద్వారా చెప్తున్నారు ఇక్కడిక్కడ క్లీన్ అయిన ఫోటో పెడుతున్నారు. ఇమ్మీడియట్గా మేము IVRS ద్వారా గ్రామస్తులకు ఫోన్ చేసి కనుక్కుంటున్నాం. మా వాళ్ళు నాకు చెప్పారు ఇట్లా క్లీన్ చేశారు, నిజంగానే క్లీన్ చేశారో చేయలేదని. ఆ పైలట్ కూడా ప్రారంభించాం, అది కూడా స్టడీ చేస్తాం. అంటే ప్రజలకి పనికొచ్చే విధంగా ఈరోజు మేము ఐటీ వాడుతున్నాం. తెలుగుదేశం పార్టీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకి ఉపయోగపడే విధంగా ఐటీ వాడటం జరుగుతుంది. సార్, ఇప్పటి వరకు మీరు తెచ్చిన కంపెనీలు అన్నీ కూడా చిన్న స్థాయి కంపెనీలు ఎక్కువ ఉన్నాయి, ఒక HCL తప్ప. వై యు ఆర్ నాట్ ఫోకసింగ్ ఆన్ ది బిగ్ కంపెనీస్ టు బ్రింగ్ టు ది నవ్యాంధ్ర అండి? ఇస్ దేర్ ఎనీ స్పెసిఫిక్ రీజన్ బిహైండ్ దిస్? ఫోకస్ లేదంటాం కరెక్ట్ కాదండి, ఫోకస్ ఉంది. కానీ సముద్రంలో అన్ని రకాల చేపలు ఉంటాయి. ఐటీ ఎకో సిస్టమ్ కూడా అలాంటిది.
చిన్న గోల్డ్ ఫిష్ నుంచి వేల్ వరకు ఉంటాయి. మేము చేయాల్సిందంటే అందరూ ఒక ఎకో సిస్టమ్ ఇప్పుడు క్రియేట్ చేయాలి. ఇప్పుడు చిన్న సంస్థలు వచ్చేదానికి అంత తేలిక కాదండి, ఎందుకంటే బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మన రాష్ట్రంలో లేదు. హౌసింగ్ తీసుకోండి, హెల్త్ కేర్ తీసుకోండి, అన్ని రకంగా మనం వెనకాల పడుతున్నాం. అవన్నీ ఓవర్కమ్ అవ్వాలంటే ఒక ఎకో సిస్టమ్ మనం ఇక్కడ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. దాంట్లో భాగంగా స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ చాలా పెద్ద పాత్ర ఉంది. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రానికి చిన్న సంస్థలు కూడా ఎక్కువ ప్రోత్సహించారు. ఈ ఎకో సిస్టమ్ చూసే పెద్ద సంస్థలు వస్తాం జరిగినాయి. సో ఈరోజు నేను వెళ్ళినప్పుడు ఏమంటారు, అరే నీకు 1000 మంది కూడా లేరు కదా, ఐటీ ఉద్యోగస్తులు 1000 మంది కూడా లేరు కదా, చూపించండి 10 కంపెనీలు అంటే ఈరోజు మొన్నటి వరకు చూపించిన పరిస్థితుల్లో ఉన్నాం. కానీ ఈరోజు మేము చెప్పగలుగుతాం, ఇదిగోండి 30 కంపెనీలు ఉన్నాయి, దాదాపు 1000 మంది 10,000 మంది పనిచేస్తున్నారు, ఇదిగోండి లిస్ట్ అని వాళ్ళకు ఒక చూపించే అవకాశం కూడా వస్తుంది. మీరే చూస్తారు, మేజర్ అనౌన్స్మెంట్ ఉన్నాయి రాబోయే 60 రోజుల్లో, మేజర్ అనౌన్స్మెంట్స్. ఇప్పుడు పేరు ఎందుకు నేను డిస్క్లోజ్ చేయలేకపోతున్నానంటే లాస్ట్ మైల్ ఆఫ్ నెగోసియేషన్స్లో ఉన్నాం. నేను అంత కోఆర్డినేషన్ అంటే ల్యాండ్ కేటాయింపులు అన్నింటిలోనే అయిపోయిన తర్వాత మేము అధికారికంగా ప్రకటిస్తాం ఈ కంపెనీ. లేఆఫ్స్ కూడా పెద్ద రీజన్, పెద్ద కంపెనీ ఇటువైపు రాకపోవడానికి ప్రచారం కూడా జరుగుతుంది. లేదు, తప్పండి, ఆ ప్రచారం తప్పు, లే ఆఫ్స్ కాదు. నేను అదే చెప్పాను, కంపెనీస్ కూడా ఇవాల్వ్ అవుతున్నాయి. ఇవల్యూషన్ ఎలా అంటే ప్లేన్ ఒకప్పుడు మనందరం వెబ్సైట్లు తయారు చేసేవాళ్ళం అమెరికాకి. Y2K ఏంటది, డేట్ చేంజ్, సాఫ్ట్వేర్కి వెళ్ళి డేట్ చేంజ్ చేసేవాళ్ళం ఒరిజినల్గా. సత్యం కానివ్వండి అలాంటి కంపెనీస్ అని అక్కడ ప్రారంభమైనాయి 1996-97లో. సమీపంగా మనం ఈఆర్పి ఇంప్లిమెంటేషన్ అన్నిటికి వెళ్ళాం. ఇప్పుడు ఇంకా ఇవాల్వ్ అవ్వాలి. ఇప్పుడు ఐఓటీ, మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ప్రిడిక్టివ్ అనలిటిక్స్, డ్రోన్స్ చాలా మారిపోయింది. ఇప్పుడు ఇవన్నీ మనం ప్రోత్సహించడానికి విధంగా ఇప్పుడు ముందుకు వెళ్తున్నాయి. ఐటీ కంపెనీస్ కూడా ఎంబ్రేస్ చేస్తున్నాయి టెక్నాలజీస్. సో ఆటోమేటిక్గా అవి అవుతూ ఉంటాయి. సో స్కిల్లింగ్ చేస్తున్నాం. ఇప్పుడు మనం కూడా ట్రైనింగ్కి చాలా ప్రాధాన్యత ఇస్తున్నాం. ఇప్పుడు వీళ్ళందరూ ఎంప్లాయీస్ అందరూ పంపిస్తే స్కిల్ డెవలప్మెంట్ ద్వారా రీస్కిల్లింగ్ చేస్తున్నాం లేటెస్ట్ టెక్నాలజీ. ఇప్పుడు విశాఖపట్నానికి ఒప్పందం కూడా మొన్నే నేను క్లియర్ చేసే ఫైల్, ఒప్పందం కూడా రాబోయే 4 రోజులు కుదిరించుకుంటున్నాం. డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్ తీసుకొస్తున్నాం విశాఖపట్నం. ఎందుకంటే ఈరోజు కంపెనీని కలిసాం, డ్రోన్ ద్వారా ఎరువులు ఇప్పుడు మనం వేయచ్చు పొలాల్లో. డ్రోన్ ద్వారా ఒక డ్రోన్ పెట్టేసి ఎరువులు వేసేయచ్చు, పెస్టిసైడ్ కొట్టచ్చు, పెద్ద పెద్ద ప్లేన్లో అవసరం. చాలా ఇన్నోవేటివ్. ఇంకో కంపెనీ డ్రోన్ ద్వారా థర్మల్ అనలిటిక్స్ చేస్తున్నాయి. అంటే ఒక చెట్లో ఎంత నీళ్ళు ఉందని మనం ఇప్పుడు సాయిల్ చూస్తున్నాం. అట్లా కాకుండా నీరు అన్ని చెట్లకు అందట్లేదు అని అనలిటిక్స్ కూడా చేస్తున్నారు. సో అలాంటి కంపెనీస్ తీసుకొచ్చి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ క్రియేట్ చేస్తున్నాం. సో నేను కూడా ఏంటంటే ఏదో రొటీన్ కంపెనీలు కాదు, కటింగ్ ఎడ్జ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ క్రియేట్ చేసే కంపెనీలు తీసుకొస్తాం. అందుకే క్లౌడ్ హబ్ అని క్రియేట్ చేసాం. యావత్ భారతదేశంలో ఏ ప్రభుత్వం చేయట్లేదు, ఇది మనం చేస్తున్నాం ఇలాంటివి. సో ఆ కార్యాచరణలో మేము ముందరికి వెళ్తున్నాం. థ్యాంక్ యూ సార్. లాస్ట్ 1 yearలో మనం అబ్జర్వ్ చేస్తే టోటల్గా 36 ఐటీ కంపెనీస్ స్టార్ట్ చేసాం. చాలా ప్రెస్టీజియస్గా చెప్పుకుంటూ ఉంటాం మనం. కాకపోతే ఏపీఎన్ఆర్టీ యాజ్ వెల్ యాజ్ ఎపీటా వీళ్ళిద్దరూ ఫోకస్ చేస్తున్న పాయింట్, ఆంధ్రప్రదేశ్కి ఇంకా కంపెనీస్ రావాలంటే ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అంటే లైక్ హైదరాబాద్లో లాగా ఐటీ కంపెనీస్ అన్ని హైటెక్ పార్క్లో ఉంటాయి, హైటెక్ అలాంటి ఒక ఐడెంటిఫికేషన్ కనుక మనకి ఇక్కడ తీసుకురాగలిగితే, దాని మీద కనుక ఎక్కువ ఫోకస్ చేయగలిగితే, రాదర్ దాన్ ఇంత కష్టపడే బదులు స్టిల్ ద ప్రాసెస్ వుడ్ బి మచ్ మోర్ ఈజియర్ కదా. సో దాని మీద మీరు ఏమైనా ఫోకస్ చేశారా? వెరీ గుడ్ క్వశ్చన్ అండి. ఇక్కడ 3 విషయాలు. ఒకటి వచ్చేసి గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గర హెచ్సిఎల్తో పాటు మొన్నే ఏపీఐసితో మీటింగ్ పెట్టుకున్నా, మొత్తం ఒక పార్క్ డెవలప్ చేస్తున్నాం. హెచ్సిఎల్కి ఇచ్చే ల్యాండ్ కాకుండా ఇంకా దాదాపు 100 ఎకరాలు ఉన్నాయి ఇక్కడ. సో ఒక ఐటీ క్లస్టర్ అక్కడ డెవలప్ చేస్తున్నాం గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గర. రెండోది విశాఖపట్నంలో కాపులపాడ, అంటే మనందరం నేటివ్ యూనిటెక్ ల్యాండ్ అంటాం. సో ఆ ల్యాండ్ కూడా ఇప్పుడు రిజ్యూమ్ చేసుకున్నాం ప్రభుత్వం. మా ముఖ్యమంత్రి గారు అక్కడ ఐటీ డెవలప్మెంట్ చేయమని చెప్పారు. ఫస్ట్ రౌండ్లో మేము దాదాపు 100 కోట్లు ఖర్చు పెడుతున్నాం ఐటీ డిపార్ట్మెంట్ నుంచి. రోడ్ లేయింగ్ కానివ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసేదానికి, హౌసింగ్, లో కాస్ట్ హౌసింగ్ చేస్తున్నాం. నేను అక్కడ చెప్పాను, డెవలపర్స్ పట్టుకురండి, వాళ్ళకి ఇచ్చారు, మనకి ఎక్స్పర్టీస్ లేదు. లో కాస్ట్ హౌసింగ్, కమర్షియల్ జోన్, ఎట్లయితే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ హైదరాబాద్ అని మనం చెప్పుకున్నాం హైదరాబాద్లో, అలాంటి ఎకో సిస్టమ్ ఎన్నో క్రియేటింగ్. ఇంకో పక్కన ఫిన్టెక్ కూడా చేస్తున్నాం, ఫైనాన్షియల్ టెక్నాలజీస్ కూడా మేము క్రియేట్ చేస్తున్నాం. అదొక హబ్ పెట్టుకున్నాం. ఇప్పుడు ఫైనాన్షియల్ టెక్నాలజీస్ ఇస్ ద నెక్స్ట్ కటింగ్ ఎడ్జ్. బ్లాక్ చైన్ కానివ్వండి, సైబర్ సెక్యూరిటీ దాంట్లో భాగంగా
ఇంకో పక్కన పేటీఎం లాంటి సంస్థలు కూడా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంకి వచ్చి పెట్టుబడులు పెట్టినాయి. సో ఫిన్టెక్ కూడా బాగా చేస్తున్నాయి. సో ఇలాంటి సంస్థలందరికీ ఎకో సిస్టమ్ క్రియేట్ చేస్తున్నాం. కానీ ముఖ్యమంత్రి గారు ఆలోచన ఏంటంటే అన్ని ఒక్క దగ్గర పెట్టకూడదు, జాగ్రఫిక్ మన డైవర్సిఫికేషన్ ఉండాలి. అన్ని ఐటీ కంపెనీలు వచ్చి ఒకే సిటీలో మళ్ళీ ఉంటే మళ్ళీ రాబోయే రోజులు ఇబ్బంది పడతాం. అట్లా కాదు. ముఖ్యమంత్రి గారి ఆదేశాలు ఏంటంటే ఐటీఈఎస్ కొన్ని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ విశాఖపట్నంలో పెట్టండి, కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్, ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ బేస్డ్ టెక్నాలజీస్, చిప్ డిజైన్, చిప్ డెవలప్మెంట్ బేస్డ్ టెక్నాలజీస్ అంతా అమరావతికి తీసుకురమ్మని, ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ మొత్తం మనం రేణిగుంటలో పెట్టమని, రాయలసీమలో మొత్తం. ఈరోజు ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ లో మీరు ఒక్కసారి ఆలోచిస్తే 2 సంవత్సరాలు అయింది 3 సంవత్సరాలు అయింది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి. 3 సంవత్సరాలు యావత్ భారతదేశంలోనే తయారయ్యే ఫోన్లో 26% ఆంధ్ర రాష్ట్రం నుంచి తయారవుతున్నాయి. 26%. అక్కడ 600 ఎకరాలు ఇచ్చాం రేణిగుంట ఎయిర్పోర్ట్ బయట. దాంట్లో వీఆర్ ఓన్లీ స్టార్టింగ్ విత్ అసెంబ్లీ నౌ. అసెంబ్లీ తర్వాత వీ వాంట్ గెట్ ఇన్ టు కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరింగ్. కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ తర్వాత కాంపోనెంట్లోకి వెళ్ళే మెటల్స్ ఉంటాయి, రిఫైనరీస్ ఉంటాయి, అవన్నీ కూడా ఏర్పాటు చేయాలన్న ఆలోచనలో. సో ఎంటైర్ చైన్ ఒక సైడ్, ఇంకొక సైడ్ ఎంటైర్ ట్రైనింగ్. ఐఐడిటి అని మనం డిజిటల్ టెక్నాలజీకి ఒక ఇన్స్టిట్యూషన్ తీసుకొచ్చాం. ఓన్లీ ఆంధ్రప్రదేశ్ చేసిందని. బిగ్ డేటా అనలిటిక్స్, సైబర్ సెక్యూరిటీ ఒక ఇన్స్టిట్యూషన్ కూడా పెట్టా. అది కూడా నేను అక్కడికే షిఫ్ట్ చేయమని చెప్పాను. నేను క్లియర్ చేస్తాను ఫైల్ కూడా. రేణిగుంటలోనే వస్తున్నాయి. అదే కాకుండా చివరిగా మనం ఫోన్ వాడేసిన తర్వాత మనం చెత్తబుట్లో పడేస్తాం. ఎలక్ట్రానిక్ వేస్ట్ ఇస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఇన్ ద కంట్రీ. దానికి మేము ఇప్పుడు సింగపూర్ బేస్డ్ సంస్థలతో మాట్లాడుతున్నాం. ఎందుకంటే ఈ ఎలక్ట్రానిక్స్ ద్వారా గోల్డ్ కానివ్వండి, అదర్ ప్రెషియస్ మెటల్స్ తీసుకొస్తే మన గోల్డ్ ఇంపోర్ట్ బిల్ దాదాపు 50% మనం తగ్గించవచ్చు. సో ఫ్రమ్ బర్త్ టు డెత్ టు రీబర్త్ ఎంటైర్ ఎకో సిస్టమ్ అక్కడ తీసుకొస్తున్నాం. సో ఇది ఏమవుతుందంటే ఇట్ టేక్స్ టైం. ఇదేనంటే 1 సంవత్సరంలో అయ్యేది కాదు, కంటిన్యూస్ ఎఫర్ట్ పెట్టాలి. అది పెడితేనే ఈ రోజు ఇంతవరకు వచ్చింది. ముఖ్యమంత్రి గారు చేశారు, గత మంత్రివర్యులు పల్లె రంగనాథ్ రెడ్డి గారు కూడా బాగా తోమితే కానీ ఇంతవరకు వచ్చింది. ఇది మేము ఇప్పుడు యాక్సిలరేట్ చేయాలి. సో ఇప్పుడు అందరూ చూస్తున్నారు. సో ఇబ్బంది లేదు, ఆ ఎకో సిస్టమ్ క్రియేట్ చేయాలి. సో వీఆర్ ఆన్ ద జాబ్. దాంట్లో సందేహం ఎలాంటి అవసరం. ప్రశ్నలు అయిపోయినాయా? సో సచివాలయంలో మాట్లాడదాం రాజకీయాల గురించి. రండి. థ్యాంక్ యూ వెరీ మచ్. Last item of the session, sir.